ఎందుకంటే దేవుని కార్యాలు మేము చూడకపోతే మేము దేవుని సేవను నిర్విఘ్నంగా ధైర్యంగా మేము చెప్పలేము, చేయలేము. మేము చూస్తున్నాము, మేము చేస్తాం, మేము చూస్తున్నాం, మేము చెబుతాం, మేము చూస్తున్నాం, మీ కష్టాల్లో పాలువారు అవుతున్నాం. ఈ రోజున గొట్టు మీద కూర్చుని ఎవరు ఎన్నైనా చెప్పచ్చు. మాతో పాటు మోకరించగలరా? మమ్మల్ని విమర్శ చేసేవాళ్ళు కానీ, మమ్మల్ని వెర్రి చూపులు చూసేవాళ్ళు కానీ, మమ్మల్ని తక్కువగా చులకనగా చూసేవాళ్ళు కానీ మాతో పాటు ఒక గంట కూర్చుని ప్రార్థన చేయగలరా? మాతో పాటు దేవుని ఆరాధించగలరా? మాతో పాటు కష్టాల్లో పాలువారవగలరా? దేవుని కోసం నేను 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టగలను, మీరు ఖర్చు పెట్టగలరా? కానీ ఎర్రి చూపులు చూడడం, నోరు ఉంది కదా అని మాట్లాడడం ఎవరైనా చేస్తారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు వెర్రివాడు కాదు. ఆకాశం వైపు చూసి ఉమ్మొస్తే ఆకాశానికి పెద్ద నష్టం జరుగుద్దా? చెప్పండి. ఆకాశం వైపు చూసి ఉమ్మొస్తే ఆకాశానికి నష్టం జరుగుద్దా? ఏ నష్టం జరగదు. మీకు అర్థమైన మాట. మా సహనము కేవలం రక్షించబడవలసిన వారి కోసమే. మేము తగ్గి ఉండేది ఎవరైతే దేవుని చిత్తంలో ఏర్పాటులో ఉన్నారో, రక్షణ మార్గంలో ఉన్నారో వారి కోసమే.